నువ్వు వెళ్ళు వెళ్ళు, ఇంకా నువ్వు వెళ్ళరా బండరా, వెళ్ళు వెళ్ళు బండ. అరే జిమ్మి, నువ్వు వెళ్ళి కాపాడితే మనం డ్రెస్సులు గ్యాంగ్ డీల్ చేయగలం. తర్వాత స్కూల్ మన అదుపులో తీసుకురాగలం. ఇది నువ్వు వెళ్ళి చేయాలి. నేను చేస్తాను, నువ్వేం చేస్తావు? నువ్వు ప్లాన్ వేస్తే నువ్వు కూర్చొని ఉండాలా? నువ్వేం చేయకుండా ఎప్పుడులాగా నేనే చేసి రావాలా? నువ్వు ప్లానా? నీకు అంత తెలివితేటలు ఉన్నాయా? సరే వెళ్తానులే. వాడు ఎక్కడున్నాడు ఏంటో, వాడు బక్కో దిక్కు అని చెప్పాడు. వాడికి సాయం చేయాలి. ఎక్కడున్నాడు వాడు? ఆ బండోడు ఫ్రెండ్ అన్నాడు, వాళ్ళ గ్యాంగులో కొడుతున్నారంట. రసుల గ్యాంగ్, ఆ బండోడు గ్యాంగు. ఆ రసులు గడు ఎక్కడ, వాళ్ళ గ్యాంగ్ ఎక్కడుంది వీడు? వాడిని కాపాడాలి. ఎక్కడున్నాడు వీడు? నాకు తెలిసి ఎక్కడ నాకు సీనియర్స్ ఉన్న చోట్లోనే ఉంటారు. ఇక్కడికే వచ్చి ఒకసారి చెక్ చేస్తాను, ఇక్కడ ఉన్నాడేమో. వాడిని కాపాడి తీసుకెళ్ళాలి. వీడు ఎక్కడున్నాడు ఒకసారి చూద్దాం. ఇక్కడే ఉన్నాడు, అదిగో కొడుతున్నాడు వాడిని. వదలండి అండి, అయిపోయారు నా చేతిలో. ఒకడైపోయాడు. ఆ జోలికి వెళ్ళకండి రా, తీసుకురా. రే పారిపోమ్మక, కర్రివ్వరా, తీసుకోరా. ఒకే ఒక దెబ్బ. నువ్వు అట్ట పట్టుకు వెళ్ళాలి. రా, గ్యారేజ్ దగ్గరికి వెళ్ళాలా? ఎంతమంది ఏం చేశారా? వస్తూనే ఉన్నారు. పద పద, గ్యారేజ్ దగ్గరికి వచ్చేసాం. త్వరగా రా, వెనకే రా. మళ్ళీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటో. గ్యారేజ్ కూడా నేనే తీయాలా? లోపలికి వెళ్ళి నీ సామాన్లు తెచ్చుకో. నా బండోడు చెప్పాడని చేస్తున్నాడు. త్వరగా రా. ఇంకెంతమంది వస్తారు ఏంటో, నేను బయటికి తీసుకెళ్ళాలి. ఏది ఇంకో ఇద్దరు వస్తున్నారు. రే అయిపోయారా మీరు? రే ఎక్కడికి రా వెళ్తున్నాను? నన్ను దాటుకుని వెళ్ళాలి. తీసుకో. ఇప్పుడు తలుపు తీసుకొని పంపించేస్తే నా పని అయిపోద్ది. ఈ తలుపు తీసేస్తే పని అయిపోద్ది. ఎక్కడ ఇది ఆటలేదే గట్టిగా. రావే, తలుపురా, గట్టిగా ఉంది, బిగిసిపోయింది. బాగున్నావా? థ్యాంక్ యూ. అలా వెళ్ళిపోతున్నామండి మాట్లాడకుండా. డబ్బులు లేవా? ఇది ఇస్తున్నావా? ఓకే, చాలా బాగుంది. స్కేట్ బోర్డ్ ఒకసారి స్కేట్ చేసి చూద్దాం. ఒకసారి ట్రైల్ చేసి చూద్దాం. బాగుంది. మనం వెళ్ళడానికి కూడా తెలియద్దా ఉంటుంది. ఒకసారి ఓహో, సూపర్గా ఉంది. అదిరిపోయింది రైడ్. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అలాగా వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు ఇంకో పని దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి క్లాస్లో అది ప్రిన్సిపల్ రూమ్స్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాను. ఇక్కడ ఏదో ఉంది, ఒకసారి క్లాసులోకి వెళ్ళి చూసొద్దాం. కెమిస్ట్రీ అన్నీ అయిపోయినాయి కాబట్టి మనకి పర్లా. ఇంగ్లీష్ క్లాస్ కూడా ప్రెసిడెంట్ పోస్టర్ రెడీ చేస్తా. బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు అందరు నాకు ఓట్లు వేస్తారు. బాగుంది. ఎందుకు మీరు నన్ను కొడతారా, తిడతారా? ఏదైనా చేయండి. తిట్టినా కొట్టినా నాకేం భయం లేదు. ఏదైనా చేసుకోండి, నాకెంత భయం లేదు. ఏదైనా చేసుకో, కొట్టుకో, తిట్టుకో. ప్రెసిడెంట్ రాది, ప్రెసిడెంట్. ఈ ప్రెసిడెంట్ రా, నువ్వు ప్రెసిడెంట్ అంటే నువ్వు ప్రెసిడెంట్ చింపి పడుతున్నాను. ఎలాగో తీసుకోరా, తీసుకుంటా. బాగుందిరా, మాతో పెట్టుకోకు. ఓట్లు వేయించుకుంటావు. తర్వాత మిగతా అందరిని ఎలా కాపాడుతావు? ఎలా ఓట్లు వేయించుకుంటావు? వాళ్ళు వచ్చి నిన్ను డిస్టర్బెన్స్ చేస్తారు. నువ్వే చేయాలి. ఏం చేస్తావు? నాకు ఐడియా వచ్చింది. నువ్వు నా బాడీ గార్డ్ కింద ఉండు. బాడీ గార్డ్ కింద నా బాడీ గార్డ్ ఉంది. నీకు దండం పెడతా. నా బాడీ గార్డ్ కింద ఎంత కావాలంటే ఎంత ఇస్తాను నీకు. నా బాడీ గార్డ్ కింద ఉండు. సరే ఉంటాను, పద. వాడు స్టేజ్ మీద ఉన్నాడు. స్టేజ్ మీద నుంచి స్పీచ్
ఇచ్చే లోపల కాపాడాలా. స్పీచ్ స్టార్ట్ అయ్యే టైం అయింది, వెళ్ళి చూడాలి. స్పీచ్ ఇచ్చే టైం అయింది. వీడి స్పీచ్కి చాలామంది వచ్చారు. వీడి స్పీచ్ చెప్తుంటే మిగతా గ్యాంగ్ వచ్చి ఏడిపిస్తుంటే వాళ్ళని ఏడిపించకుండా కాపాడాలా. ఇక్కడి నుంచి ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి. గురి చూసే దాంతో చూస్తున్నాను ఎవరైనా వస్తున్నారు. ఎవరో వస్తున్నట్టు శబ్దం వస్తుంది. తీసుకో, నేను కాపాడుతాను, నేను మాట ఇచ్చాను కాబట్టి కాపాడుతాను. ఎంతమంది ఇక్కడ ఒకడు వచ్చాడు. స్పీచ్ ఏమని అంట బాబు మీరు. ఇంకొకడు వస్తున్నాడు. ఇక్కడ ఉన్నవారా, తీసుకో. ఇంకెంతమంది వచ్చారు? ఇప్పుడు 3 వచ్చారు. ఎంతమంది వీళ్ళు గ్యాంగ్. దీన్ని ఎలాగైనా స్పీచ్ పూర్తి చేయడట్టు చూసుకోవాలి, దీన్ని అడ్డుకోవాలి. వీళ్ళేమో వస్తూనే ఉన్నారు. 3 వచ్చారు. ఇప్పుడు 3, 4, 5. నిన్ను నాకు డబ్బులు ఇచ్చి పెట్టుకోకపోతే బాడీ కార్డ్ కింద వీడు అయిపోయేవాడే. నేను ఉన్నాను కాబట్టి ఆల్మోస్ట్ దగ్గర చాలామంది వచ్చారు. వాళ్ళందరి నుంచి కాపాడి దీన్ని రక్షిస్తున్నాను. వీడు స్పీచ్ ఇవ్వకుండా చేద్దామని చూస్తున్నారు. వస్తూనే ఉన్నారు వీళ్ళు. 4 పక్కల నుంచి ఎటు నుంచో చుట్టుపక్కల నుంచి 4 దిక్కుల నుంచి వచ్చేస్తున్నారు. వస్తూనే ఉన్నారు. వాడి స్పీచ్ ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, తీసుకురా. ఇంకెంతమంది ఉన్నారు బాబు? పైనుంచి ఎక్కడ పడితే అక్కడ వస్తున్నారు. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకొకడు ఉన్నాడా? రే తీసుకురా. ఇప్పుడైతే ఇంకెవరు లేరా? ఇటుపక్క ఒకడు వచ్చాడా? తీసుకోరా బాబు. ఇంకెవరు రావట్లేదు. అయిపోవచ్చినట్టుంది స్పీచ్. నా పని అయిపోవచ్చింది. ఇంకొకడు ఎవడో వచ్చారు. రే చొక్కా వేసుకున్నాండి, స్పీచ్ ఇవ్వకుండా చూస్తున్నాడు. ఓకే, ఇంకెవరున్నారు నాయన? డబ్బులు ఎక్కువ ఇస్తానంటే దీడేమో సింపుల్ ఏమనుకున్నా, ఎంత కష్టంగా ఉంది. వస్తూనే ఉన్నారు వీళ్ళు. గ్యాంగ్ ప్రెసిడెంట్ అయిపోతామని స్పీచ్ ఎవరు కొడుతున్నారు బాబు? నేను కాపాడలేక నేను చేస్తున్నా. ఇంకెవరు వచ్చారు? ఇంకొకడు ఉన్నాడే, తీసుకోరా. ఇంకొకడు ఉన్నాడు, పైన ఒకడు ఉన్నాడు, తీసుకోరా బాబు. ఇంకెంతమంది వస్తారా బాబు? స్పీడ్గా వస్తూనే ఉన్నారు. తీసుకోరా, తీసుకో. అయిపోయిందా? ఎలాగైతే కాపాడాను. ఆల్మోస్ట్ వీడే గెలుస్తాడు. స్పీచ్ అదరగొడుతున్నారు. నాకు ఓటు అందరూ ధన్యవాదాలు. అలాగే నన్ను గెలిపియండి. ఎలాగైతే వారి పని పూర్తి చేశాను. ఇప్పుడు వెళ్ళి చూద్దాం ఇంకేం పనులు ఉన్నాయో అని. ఒకసారి రూమ్ దగ్గరికి వెళ్దాం. రూమ్ దగ్గరికి వచ్చేసాను. లోపలికి వెళ్ళి చూస్తాను. ఇవాళ రాత్రి హాలోవీన్స్ ఫెస్టివల్ ఉంది. హాలోవీన్స్ ఫెస్టివల్ అందరు విచిత్రంగా డ్రెస్ వేసుకుని తిరుగుతారు. నైట్ చాక్లెట్స్ అడుగుతారు. ఇప్పుడు చూద్దాం. నా రూమ్లోకి వెళ్ళి డ్రెస్ గిరేన్ నా రూమ్లో పడుకున్నాడు. అరే మ్యాట్, నా రూమ్లో పడుకున్నావేంట్రా? నా రూమ్లో పడుకున్నావేంటి? ఈరోజు బయట తిరిగి వాళ్ళ పనులు చెప్పినవన్నీ చేసేయాలి. అలాగే ఎంజాయ్ చేయాలి. సరే చేద్దాం. పొట్టను కూడా తీసుకుని వెళ్ళి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. ఆ రోజు బయట చాలా మజాగా ఉంటుంది. ఎంజాయ్ చేద్దాం. సరే సరే చేద్దాం, తిరుగుదాం. సరే జిమ్మి, ఇంకేం ఆలస్యం? పద తిరిగి వద్దాం. పద అలా తిరిగి వచ్చి ఎంజాయ్ చేద్దాం. నీ వెనక నేను ఒక పొట్టోడు ఉంటాడు. పద వెళ్ళి తిరిగి వద్దాం. ఇంకేంటి ఆలస్యం? ముందుకెళ్ళి ఎంజాయ్ చేయడమే. అయితే పదండి చూద్దాం, తిరుగుదాం. నువ్వు అన్నట్టు ఎంజాయ్ చేద్దాం. ఫెస్టివల్ డే కదా. అదేంటి ఈ రసులు గాడు మన వాళ్ళనే గెలుగుతూ ఉంటాడు ఇప్పుడు. నా వెనక రండి, పదండి త్వరగా వెళ్దాం. వెళ్ళి వాళ్ళు
చూడడానికి అట్లా తిరిగేద్దాం. పదా రండ్రా. ఇక్కడ వెనక ఎవరు వస్తున్నారు? ఎవరు? ఏం చేయాలి? ఓకే చేస్తాను. ఓకే సరే ఇదే. ఓకే దెన్ ఇదే వాళ్ళ వెనకంటికి ఎలా ఎవడో ఒకడు బక్రాగాడు ఉంటాడు, వాడికి అతికిస్తాను ఈ వెనక. నన్ను కొట్టంగానే ఉంది ఇది, వాడి ఈపి తెలియకుండా అంటియాలి, అలాగా కష్టంగా ఉంది. ఎవరో ఒకరు దొరుకుతారు, వాళ్ళకి అతికిచ్చేస్తాను. ప్రస్తుతం వీడికి ట్రై చేస్తాను. వీడికి బాగా స్పీడ్గా పరిగెడుతున్నాడు. పోనీ వీడికి చేద్దాం, వీడికి అతికిచ్చేద్దాం. బాగా సరిగ్గా పడిపోయింది చేతిలో నుంచి. ఇప్పుడు ఎలాగా తీసుకోవాలి కిందకి? అట్టెప్పుకోరా, నన్ను తీసుకునేది అట్టెప్పుకో. నువ్వు అలా నుంచుంటే నేను ఎలా తీయాలి? అది ఇప్పుడు వీడికి అద్దెకి కుదరలా. ఇప్పుడు అతికిద్దాం, అతికిద్దాం. వీడికి అతికిద్దాం. వీడు అసలు ఆగట్లే, తిరిగిపోతున్నాడు. ఈ అమ్మాయికి అతికిద్దాం పోనీ. అబ్బా కుదరట్లేదు. ఇంకెవరో మామూలు కొత్త. ఇప్పుడు నేను పనిలో ఉన్నాను కాబట్టి నేను వదిలేస్తున్నాను. వీడికి అతికిద్దాం. ఎవడో ఒకడు బకరాగాడు ఎవడు లేడు. వీడికి అతికిద్దామా? వీడికి కొట్టేసాను, అతికిపోయి కొట్టేసాను. త్వరగా పరిగెట్టాలి, టీచర్స్ వచ్చేస్తున్నారు. వీడు ఒకడు నా ఎండ పడుతున్నాడు. త్వరగా రండిరా, ఎవరో ఒకళ్ళు ఉంటారు. వీడికి అతికిద్దాం. వీడికి అతికిచ్చేద్దాం. బాగా కుదరలా. ఇప్పుడు వీడికి అతికిచ్చేద్దాము. వీడికి అతికిద్దాం. దీన్ని కొట్టేసాను. అబ్బా దీన్ని కొట్టేసాను. అతికిపోయే వీడు వెంట పడుతున్నారు. టీచర్స్ అని వెంట వస్తున్నారు. త్వరగా వెళ్ళాలి, ఎవరో ఒకళ్ళు ఉంటారులే, వాళ్ళకి అతికిచ్చేద్దాం. అతికి ఇదే కష్టంగా ఉంది. ఎలాగైనా ఈ పని పూర్తి చేసేస్తే నా పని అయిపోద్ది. ఇది చూద్దాం. ఇక్కడ ఎలాగైనా పని పూర్తి చేసేద్దాం. ఎలాగైతే వచ్చేసాను, అతికియాలి. దీనికి అతికిచ్చేద్దాం. కదలకుండా నడుపు. సార్ వచ్చారు. ఈ సార్ ఒకళ్ళు పని చేసే సమయానికి వస్తారు. వీడు నన్ను కొట్టడానికి వస్తున్నారు. ఎవరికో ఒకరికి అతికిచ్చేస్తాను. అందరు పరిగెడుతున్నారు. ఇప్పుడు ఎలాగా వీడు అయిపోయాడు, దొరకట్లేదు. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు? ఎవరికి అతికిచ్చేద్దాం? ఎవరికో ఒకరికి అతికిచ్చేద్దాం. అది ఇక్కడ ఒకడు ఉన్నాడు. వీడికి అతికిచ్చేస్తాను. సైలెంట్కి అతికిచ్చేస్తాను. పడే అతికిపోయి ఏదోలా చేసేసాను. సరిగ్గా అతికిడం రావట్లేదు. సైలెంట్కి ఇక్కడ ఒకడు ఉన్నాడు. వీడికి అతికిచ్చేస్తాను. అంతే మెల్లగా అద్దె అంతే అతికిచ్చేసా. అద్దె పని పూర్తి అయిపోయింది. ఇప్పుడు వచ్చేసరికి ఇంకొకడు వచ్చాడు. ఏం చేయాలరా నీకు? నడుస్తున్నాడు, ముసలంలా నడుస్తున్నాడు. ఏంటి చెప్పు? ఓకే చేస్తాను. అది మాకు ఎంటర్టైన్మెంట్. బాల్స్ విసిరేయాలా? ఎంతమందికి? ఒక్కడికా? వీడు ఉన్నాడు, వీడి మీదకి వేసేద్దాం. తీసుకోరా బాబు. ఇక్కడ వేసాను, తీసుకోరా బాబు. వాడికి తగిలింది, పడిపోవాలా? నేను పడిపోయాను. ఇంకొకళ్ళు ఎవరొకళ్ళు ఉంటారుగా, వాళ్ళని పడేద్దాం. ఎవరు రావట్లేదు, ఎవరు కనబడట్లేదు. వెనక ఎవరు వస్తున్నాడు, దీన్ని పడేద్దాం. ఇక్కడ ఒకటి వేసేస్తే పడిపోతాడు. దీడి మీద వేద్దాం. నేను జారిపడ్డాను. ఇప్పుడు దీన్ని జారిపడేలా చేద్దాం. అది పని పూర్తి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకడు ఎవడో వస్తున్నాడు. ఇక్కడ వస్తున్నాడు. చెప్పు ఏం చేయాలి నీకు? స్పీడ్ బోర్డ్ తీసేదే చెప్పు. ఓకే చేస్తాను. ఏం చేయాలి? గుడ్లు వేసరాలా? ఓకే ముగ్గురు మీద. సరే ఎంటర్టైన్మెంట్ ఇది. ఇక్కడ ఉన్న రసూల్ గ్యాంగ్, దీని మీద వేస్తా. తీసుకోరా. ఇప్పుడు ఇంకా దీని మీద వేద్దాం. అది ఇద్దరు అయిపోయారు. ఇంకొక్కడు ఉన్నాడు. దీని కర్ర పట్టుకుని కొట్టడానికి వస్తున్నాడు. ఎంత ధైర్యం! ఇక్కడ ఒక ముగ్గురు అయిపోయారు. దీన్ని నన్ను కొట్టడానికి వస్తున్నాడు. వచ్చా ఏంటి? ఏం చేయాలి? నువ్వు నా నన్ను కొడుతున్నావు ఏంట్రా నువ్వు? ఎంత ధైర్యం! అయిపోయావు. కర్ర ఇవ్వరా నువ్వు? నా కోపం తగ్గించి నువ్వు ఏంట్రా? వాడి ఫ్రెండ్ అయిపోయారు ఇద్దరు. ఫ్రెండ్సా? తీసుకోరా. ఇందాక లేని ధైర్యం ఇప్పుడేంటి? ఇప్పుడు కొట్టరా. ఇప్పుడు కొట్టు.
ఏంట్రా ఇప్పుడు ధైర్యం వచ్చింది కదా ఇందాక, ఏంట్రా నువ్వు వాడికి దోస్తా? ఏయ్ అబ్బా అయిపోయావరా, నన్ను కొడతావారు, అయిపోయారా నువ్వు? దీనికి అయిపోతే అద్దీ ఇప్పుడు అయిపోయారా వస్తున్నాను, తీసుకోరా నువ్వు చెప్పు నువ్వేం చేయాలి? ఓకే ఏం చేయాలి? ఒక్క చిచ్చుబుడ్డ వెలిగించి దాంట్లో బాంబు పెట్టా, ఏదిద్దా? సరే వెలిగించుతాను, ఇక్కడ వెలిగించి చూద్దాం. ఫెస్టివల్ అదిరిపోయింది, పెద్ద ఫ్యామిలీ ఉంది, చూద్దాం. ఇంకా పేర్లేదేంటి? ఒకసారి లేచి చూస్తాను, ఇంకా పేర్లేదేంటో చూద్దాం. అద్దీ పేలింది, దెబ్బకి ఇంకొక దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా పని చేసేస్తే పెను పూర్తి అయిపోయింది. తర్వాత నిద్రపోయి ఆ జిమ్ క్లాస్ ఆర్ట్ క్లాస్ కంప్లీట్ చేసేస్తే పూర్తి అయిపోయింది. ఇంగ్లీష్ కెమిస్ట్రీ క్లాస్ పూర్తి అయిపోయింది. చెప్తారా ఏం చేయాలి? ఓకే విసరాలా? ఎంతమంది మీద? ముగ్గురా? సరే చూద్దాం. ప్రస్తుతానికి దీని మీద వేస్తున్నా, ఒకటి అయిపోయింది. ఇంకొకడు ఇక్కడొకడు ఉన్నాడు, వీడి మీద చూద్దాం. ఇద్దరు అయిపోయారు, ఇంకొకటి మీద వేస్తే తను పూర్తి అయిపోయింది. వీడి మీద వేసేసా, అయిపోయింది. ఇప్పుడు జిమ్ క్లాస్కి వెళ్ళిపోతే పని అవుతుంది. జిమ్ క్లాస్ 2వ క్లాస్కి వచ్చేసాను. ఏం చేస్తారు? డాన్స్ బాల్ ఆడాలా? సార్ ఏం సార్ అలా పెడుతున్నారు చండాలంగా? నా టీం వచ్చేసరికి చండాలంగా వీక్ టీము, ఎలాగైనా నా టీంతో నేను గెలవాలి, నా టీంని నేను గెలిచి చూపించాలి. వీడికేంటి సార్? వీడికి బాత్రూమ్ వస్తుంది, పంపించండి సార్. గేమ్ స్టార్ట్ అయింది. నా టీం చాలా వీక్గా ఉంది, తీసుకోరా. అది ఒకడైపోయాడు. ఇప్పుడు దొరకకుండా అయ్యో అవుట్ అయిపోయాను నేను. మీరేనా అడ్డుకు పడి గెలవండ్రా బాబు. నువ్వు కూడా అవుట్ అయిపోయావు. మొత్తం 2 రౌండ్లు ఉన్నాయి, ఒక్క రౌండ్ అవుట్ అవ్వకుండా రా. నువ్వే బాల్ పాస్ చేయాలి, నేను చూసుకుంటా. అబ్బా సరే, ఈ రౌండ్ పోతే పోయింది. నెక్స్ట్ ఇంకో 2 రౌండ్లు గెలవాలి మనం. వాళ్ళు 1 రౌండే గెలిచారు. ఈ రౌండ్లో మనం ఓడిపోకూడదు, గెలవాలి ఎలాగైనా. తీసుకోరా నువ్వు. ఇస్తారా? బాల్ ఇసురు. అద్దీ అంతే బాల్ ఇసురు. అవుట్ అయిపోయి ఇప్పుడు అలాగా. అద్దీ అంతేరా, బాల్ పాస్ ఇచ్చే బాల్ ఇటు పాస్ చేయరా. అద్దీ తీసుకో. యా 1 రౌండ్ గెలిచాం, ఇంకొక రౌండ్ ఉంది. ఎలాగైతే ఇంకొక రౌండ్ ఉంది. బాల్ ఈ రౌండ్ గెలిస్తే జిమ్ క్లాస్ అయిపోద్ది. తీసుకోరా నువ్వు, తీసుకో. ఇసరా నువ్వు, ఇందాకల్లా సేమ్ ఇసురు. అద్దీ బాల్ తీసుకో, ఇసురు. అరే నువ్వు ఇసురా, నాకు ఇసురు. బాల్ ఇసురు, వాడు ఇసురు లేదు, నాకు ఇసురు. అద్దీ అంతే, దగ్గరికి బాల్ తీసుకో. అద్దీ గెలిచాం, జిమ్ క్లాస్ 2nd పాస్ అయిపోయాం. ఇంకా 3 క్లాసులు ఉన్నాయి. ఇది కూడా జిమ్ క్లాస్ 3rd వచ్చేసాం. 3rd క్లాస్ ఎలా ఉంటుందో చూద్దాం. బాక్సింగ్ ఉంటుంది, లేదా ఫైటింగ్ కుంఫు నేర్పిస్తారు కదా, రెస్లింగ్ నేర్పిస్తా అన్నారు సార్ ఈ క్లాస్లో, జిమ్ క్లాస్లో 3rd చూద్దాం ఎలా ఉంటుందో. కొత్త మూవ్స్ నేర్పిస్తారేమో సార్. వచ్చేసాను సార్ జిమ్ క్లాస్కి, కొత్త మూవ్స్ నేర్పిస్తాను సార్. అలాగే సార్, మీరు ఓకే సార్, మీరు చెప్పిన మూవ్స్ ఫాలో చేస్తాను, మీరు చెప్పినట్టే హ్యాష్టీజ్గా. సరే సార్. అరే చెప్పండి సార్, ఎలాగో? అరే రారా చూసుకుందాం. కొట్టుకున్నా సార్, తర్వాత కింద ఉంచి ఇలా కొట్టాలా? ఓకే సార్, బాగుంది మూవ్. తీసుకోరా నువ్వు, తీసుకో. చాలా బాగుంది మూవ్, తీసుకో. మళ్ళీ చేస్తాను, తీసుకోరా. ఈ మూవ్ కొత్త మూవ్, ఇంకా నాకు రాలే సరిగ్గా. కొట్టుకున్నాను, మ్యాట్ మీద ఉండాలని తిరుగుతున్నారు సార్. అయినా పర్లేదు, చూద్దాం. మూవ్ అయితే సరిగ్గా నేర్చుకోవాలి. ఓకే, సరిగ్గా రావట్లేదు ఈ మూవ్, అయినా ట్రై చేస్తాను. తీసుకోరా. ఇలా కాదా, ఈ మూవ్ కాదా? సారీ సార్, తిట్టకండి సార్. ఓకే సార్, ఆ మూవ్ ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు సరిగ్గా చేస్తాను సార్. ఇప్పుడు సరిగ్గా చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు సరిగ్గా చేస్తాను సార్. ఇప్పుడు చేస్తాను సార్ సరిగ్గా. ఇప్పుడు చేస్తాను సార్. మ్యాట్ దాటి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు సరిగ్గా చేయాలి ఎలాగైనా.
ఇప్పుడు మళ్ళీ చేయాలి, సరిగ్గా రావట్లేదేమో. ఇది తీసుకో, సరిగ్గా రావట్లేము. ఈ టెక్నిక్ సరిగ్గా రావట్లేదు, అయినా నేను చేస్తున్నాను. తీసుకో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ట్రై చేస్తాను, ఇంకా ఆఖరిసారి రాకపోతే వదిలేస్తాను. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఒకసారి ట్రై చేస్తాను, ఇంకంతే. ఆఖరి ఫైనల్గా ట్రై చేస్తున్నాను. తీసుకో. మళ్ళీ ఆఖరిసారి ఇదే అది. ఇంకొక్కసారి ఈసారి ఇది ఒక్కసారి. మ్యాట్ దాటి వెళ్ళిపోతున్నావురా, ఇట్రా, ఇటు పక్కకురా. తీసుకో. ఏంటి అది? ఈ మూవ్ పర్ఫెక్ట్ అయిపోయాయి. కొత్త మూవ్ నేర్పిస్తున్నారు సారు. రెండో టెక్నిక్ సరిగ్గా పెట్టుకుని మ్యాట్ దాటి వచ్చేసాను ఇప్పుడు సారు. సరే, ఇలా పెట్టుకుని ఇందాకలా ఒకసారి చేసేస్తే పని అయిపోయేది. మ్యాట్ దాటినందుకు మళ్ళీ ఆ మూవ్ చేయమన్నారు సారు. ఈ మూవ్ నాకు కష్టంగా ఉంది, రావట్లేదు అసలు మూవ్ అయితే. చూద్దాం, ఇంకో మూవీ చెప్తారా? ఈ మూవ్ చేద్దాం. తీసుకురా. ఈ మూవ్ మనకి తేలిగ్గానే ఉంటుంది. తీసుకో. అది మళ్ళీ ఒకసారి తీసుకో. ఇప్పుడు ఆడికి నాకు రియల్ ఫైటింగ్ టెక్నిక్స్ చూపించడానికి ఆడ కొట్టకుండా ఉన్నాడు. ఇప్పుడు రియల్గా ఫైటింగ్. తీసుకో. ఇది ఫైనల్గా ఉంచేసాం. మళ్ళీ తీసుకో. అది అయిపోయింది, నేనే గెలిచా. జిమ్ క్లాస్ 3 కూడా పాస్ అయిపోయి, ఇంకా 4th క్లాస్ ఉంది, 5th క్లాస్ ఉంది. అంతే, ఎలాగైనా ఇది క్లాసులు కంప్లీట్ చేసేస్తాను, పని పూర్తి అయిపోతుంది. జిమ్ క్లాస్ 4th కూడా అటెండ్ అయిపోయాను. ఇది కూడా దాటి బాగు. నేను ఎప్పుడు క్లాస్లోకి వచ్చినా తిరుగుతూనే ఉంటాడు. సార్ ఏమంటున్నాను సార్, మళ్ళీ నేను అదే టీమ్. ఈసారి కూడా గెలవాలి, నా టీంలో నేను గెలవాలి, లేదంటే అయిపోతాం. ఈసారి 2 రౌండ్లు మనమే గెలవాలి. నెక్స్ట్ జిమ్ క్లాస్కి అటెండ్ అయితే చాలు. ప్రస్తుతానికి స్టార్ట్ అయింది. బాల్ తీసుకుంటున్నాను. బాల్ ఇవ్వరా. తీసుకో. అది అయ్యో, బాల్ అయిపోయింది. ఇప్పుడు అవుట్ అయిపోతాం. బాల్ తీసుకో. వేరే నువ్వైనా ఒక్కడే ఉన్నా అవుట్. మా టీం మొత్తం అవుట్ అయిపోయింది. చిత్తు. నెక్స్ట్ రౌండ్ ఉంది, చూద్దాం. ఈ నెక్స్ట్ రౌండ్ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. తీసుకోరా, బాల్ ఇవ్వండి. అది తీసుకోరా, నువ్వు తీసుకో. ఇటు వచ్చాడు. విసరా బాల్. అద్దిరా, అంతే. బాల్ తీసుకో త్వరగా. అద్దె అందట్లేదు. బాల్ ఇప్పుడు ఇద్దరుగా అవుట్. అది బాల్ తీసుకో బాబా. రే నువ్వు అది తీసుకున్నావు. అది అలాగే రా బాబు, అలాగే ఆడాలి. మన టీం అంటే అలాగే ఉండాలి. నెక్స్ట్ ఇంకొక రౌండ్ గెలిస్తే మనం గెలిచేస్తాం. నెక్స్ట్ జిమ్ క్లాస్కి వెళ్ళిపోవచ్చు. ఇదే ఎద్ది, అంతే. తీసుకోరా. అది ఇసరా, దగ్గరికి వెళ్ళిసరు. ఇది అంతే. బాల్ అద్దిరా. ఇసరా బాల్, నాకు ఇసరు. నా బాల్ అద్ది. మనమే గెలిచాం రా. జిమ్ క్లాస్ 4th కూడా పాస్ అయిపోయాం. ఇంకొక క్లాస్ ఉంది, అది పాస్ అయిపోతే ఇంకా జిమ్ క్లాస్కి రావక్కర్లా ఈ సంవత్సరం మొత్తం. ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ రావచ్చు ఎక్స్ట్రా గ్రేడ్స్ కోసం. ఇదొక్క క్లాసు. సరే సార్, ఈ క్లాస్లో కూడా మేము గెలుస్తాం. ఆఖరి రౌండ్ మాకంటే పెద్దవాళ్ళతో ఆడుతున్నాం. భయంకరంగా ఉన్నారు వీళ్ళు, బలవంతులు. ఎలాగైనా మేమే గెలవాలి. వీళ్ళు భయపడుతున్నారు ఒక్కొక్కరు. అయినా నేను నా టీంని గెలిపియాలి. ముందుకు వెళ్ళిపోవడమే ఏదో ఒకటి. బాల్ మళ్ళీ తీసుకున్నాను. తీసుకో. అంతే. ఇసరా, దగ్గరికి వెళ్ళిసరు. అది బాల్ తీసుకో. ఇద్దరు లాగండి. లాగరా బండురా, లాగు. గట్టిగా బాల్ లాగు. అది ఇసురు. అది ఇంకొక రౌండ్ గెలిస్తే మనం గెలిచేస్తాం. అలాగే ఆడాలి, ఇంతే ఆడు. నేను బాల్ తీసుకుంటున్నాను. ఓకే, మీరు అవుట్ నా చేతుల్లో. నెక్స్ట్ బండారా నువ్వే వేయాలి. అద్ది, అంటే దగ్గరికి వెళ్ళు. ఇందాకల్లా గీసరు. అద్ది, బాల్ తీసుకో.
తీసుకో, లాగు, గట్టిగా లాగు, లాగరా. అబ్బా, బాల్ ఇసురు, ఇటు ఇసురు. అవుట్ కాలేదు కానీ విసుర్రా, అద్ది విసుర్రా, అద్ది. గేరే చేసాం. జిమ్ క్లాస్ కంప్లీట్ అయిపోయింది. క్లాస్ అన్నీ పాస్ అయిపోయా. మళ్ళీ ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ రమ్మన్నారు. నేను ఇంక చాలా ఇంకా రాని సంవత్సరానికి నెక్స్ట్ సంవత్సరం చూసుకోవడమే. ప్రస్తుతానికి ఇంకా ఆర్ట్ క్లాస్కి వెళ్ళిపోవడమే. ఆర్ట్ క్లాస్కి వెళ్ళి చూస్తాను. ఆర్ట్ క్లాస్కి వచ్చాను. ఆర్ట్ క్లాస్ సెకండ్. ఈ దీంట్లో కూడా అన్ని పాస్ అయిపోతాను. ఎలాగైనా ఆర్ట్ క్లాస్ తేలిగ్గానే ఉంటుంది. కట్ చేయాలి, సరిగ్గా కట్ చేసి తయారు చేయాలి. చూద్దాం, అంటే చూద్దాం. మనకు అంత తేలికే. జాగ్రత్తగా చేయాలి. జాగ్రత్త. అద్ది కొద్దిగా బ్యాలెన్స్ ఉంది, అంతే అంతే అంతే. అద్ది ఒక ఇంకా 2 ఛాన్సులు ఉంది. కొద్ది ఎక్కడ దాకా వచ్చాను. కొద్దిగా చేస్తే నా పని పూర్తి అయిపోయింది. అది ఆర్ట్ క్లాస్ సెకండ్ కూడా పాస్ అయిపోయా. ఇంకా థర్డ్ క్లాస్ ఉంది. అంటే ఇంకా సెకండ్ క్లాస్ పాస్ అయ్యా. థర్డ్ క్లాస్ పాస్ అవ్వాలి. సరే, థర్డ్ కూడా అటెండ్ అయిపోదాం. థర్డ్ క్లాస్ కూడా అటెండ్ అయిపోతున్నాను. అటెండ్ అయిపోయాను. చూద్దాం, ఇది కూడా తేలిగ్గానే ఉంటుంది, ఏం కష్టంగా ఉండదు. చూద్దాం, ముందుకు వెళ్ళిపోవడం. స్టార్ట్ అవుతుంది క్లాసు. ఇది కూడా కొద్ది కష్టంగా ఉన్నట్టుంది. చూద్దాం. దిగిపోతున్నాను. హాఫ్ కట్ చేస్తాను. ఇది థర్డ్ క్లాసు కంప్లీట్. కొద్దిగా ఉంది బ్యాలెన్స్. అది కూడా పని పూర్తయితే అలాగైతే థర్డ్ క్లాస్ కష్టంగా ఉంటుంది అనుకున్నాను. కంప్లీట్ అయిపోయిన త్వరగానే ఇంకా 4th క్లాస్కి వెళ్తాను. 4th క్లాస్ ఎంత కష్టంగా ఉంటుందో ఏంటో. ఇంకా 4th 5th క్లాస్కి వెళ్తే అయిపోయినట్టే ఈ సంవత్సరానికి. 4th క్లాస్ కూడా అటెండ్ అయిపోతున్నాను. మనం ఆగేది లేదు, డైరెక్ట్ క్లాసులు తీసేసుకోవడమే. కంటిన్యూస్గా క్లాసుల్లో కూర్చొని అవగొడుతూ ఉన్నాను. 4th క్లాసు ఆర్ట్ క్లాస్లో చూద్దాం ఎంత కష్టంగా ఉంటుందో. కష్టంగా ఉన్నా కంప్లీట్ చేయాల్సిందే. కంప్లీట్ చేసేస్తే అయిపోద్ది, పని పూర్తి అయిపోద్ది. కష్టంగా ఉన్నా చేసేదేం లేదు. సగం పని పూర్తి అయిపోయింది. కొద్దిగా పని ఉంది, కొద్దిగా ఉంది. అది 4th క్లాస్ కూడా తేలిగ్గానే ఉంది, అదే కష్టంగా ఉండదు అనుకున్నా. ఇంకా ఆఖరి క్లాసు 5th క్లాస్ ఉంది. ఫైనల్ క్లాస్ ఆర్ట్లో కంప్లీట్ అయిపోయింది. చాలు, ఇంకొక క్లాస్ ఉంది. ఇది కూడా కంప్లీట్ అయిపోతే ఇంకా ఆర్ట్ క్లాస్కి రాక్కర్లా ఈ సంవత్సరం మొత్తం. ఊరే ఇంకొక క్లాస్ కూడా పాస్ అయిపోతే అయిపోయింది. ఇంకొక క్లాసు అటెండ్ అయిపోతున్నాను. ఆర్ట్ క్లాస్ ఫైనల్. కష్టంగా ఉంటుంది అనుకుంటున్నాను, కానీ తేలిగ్గానే ఉన్నాయి. ఆర్ట్ క్లాసే తేలిగ్గా ఉంది అన్ని క్లాసుల కన్నా. చూద్దాం, జిమ్ క్లాస్ కూడా కష్టంగానే ఉంది. ఇది ఎలా గెలుస్తానో ఏంటో. కొద్ది కష్టంగా ఉంది, అయినా చేసేదేముంది. చూద్దాం. ఇంకా ఇప్పుడైతే సగం పని పూర్తి చేసుకున్నాను. ఇది కూడా సగం పని పూర్తి అయిపోయింది. ఇంకా 2 ఛాన్సులే ఉన్నాయి. ఎలాగైనా ఇది కంప్లీట్ చేసేయాలి. అయిపోవచ్చింది. చూద్దాం. ఇంకొక క్లాస్ ఉంది. ఎలాగైనా ఈ క్లాస్ అయిపోగొట్టాలి. అది ఎలాగైతే కంప్లీట్ చేసేసాను. క్లాస్ పూర్తయింది. 5th క్లాస్ కూడా కంప్లీట్ అయిపోయింది. చాలు, ఈ సంవత్సరానికి అన్నీ అయిపోయినాయి. చాలు, ఏ ఊరే హ్యాపీగా ఉంది. అన్ని క్లాసులు పాస్ అయిపోయొద్దా.
గుడ్, వెరీ గుడ్. ఇంకేమైనా బోర్ కొడితే మళ్ళీ క్లాసుకి రా, కొద్దిగా ఎక్స్ట్రా వర్క్ నేర్చుకోవచ్చు, ఇంకా ఎక్స్ట్రా స్కిల్స్ కూడా వస్తాయి. సరేనా జిమ్మి? సరే, ఊరే థర్డ్ క్లాస్ అన్ని పాస్ అయిపోయా.